కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 9వ తేదీన జరుగు పోరుబాటను జయప్రదం చేయాలని కోరుతూ మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆదివారం ఉదయం 10:30 గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించు పోరుబాటను జయప్రదం చేయాలని వైసీపీ నాయకులకు పిలుపునిచ్చారు. రైతులకు కనీసం ఎరువులు కూడా లభించని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు వస్తున్న ఎరువులు అన్నీ తెలుగుదేశం నేతల గూటికి చేరుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గం నుండి పట్టణ మరియు గ్రామ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ వెంటనే అరికట్టాలి. ఎరువుల బ్లాక్ మార్కెట్, 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 ఎరువుల బ్లాక్ మార్కెట్. రైతుల ఐక్యత, రైతన్నకు బాసటగా, రైతన్నకు బాసటగా, రైతన్నకు బాసటగా, రైతన్నకు బాసటగా. రాష్ట్రంలో రైతులు కొద్ది నెలలు ఒకసారి ఒక నిమిషం సార్ చెప్పండి సార్. రాష్ట్రంలో రైతులు గత కొద్ది నెలలుగా యూరియా అందక ఇబ్బంది పడుతున్న సందర్భంలో, అలాగే కొద్దిగా దొరికినటువంటి యూరియాను కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్లో 200 రూపాయలకు పైగా అమ్ముకునే సందర్భంలో రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రైతన్నకు అండగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే రైతులందరూ కూడా సెప్టెంబర్ 9 మంగళవారం డివిజన్ కేంద్రంలో, ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టి అటువంటి ఆడియో వృత్తపత్రం ఇచ్చి ఈ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్దాపురం డివిజన్లో పెద్దాపురం, తుని, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ కూడా 9 మంగళవారం 9:30కి మన పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో నుంచి ఆర్టీఓ దాకా ర్యాలీగా వెళ్ళి ఆర్టీఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, అలాగే రైతులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు నిజంగా చాలా దారుణమైన విషయం. ఈరోజు రైతులకి ఇక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా కూడా వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకుంటూ వచ్చినటువంటి యూరియానంతా కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పంచుకుని ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఈరోజు పెట్టుకున్న ప్రతి విషయం కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, ఆయన ఈరోజు రైతులందరూ కూడా యూరియా కోసం లైన్లో నిలబడితే బఫే కోసం నిలబడ్డారని ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు యూరియా కూడా ఎక్కడ దొరకకుండా వాళ్ళు చేస్తున్న ఆపి, అలాగే గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా చేయించాలని డిమాండ్తో సెప్టెంబర్ 9 మంగళవారం 9:30కి పెద్దాపురంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొల్సిన ఒకసారి కోరుకుంటూ జై జగన్, జై జగన్.